ఐవీఎఫ్ అన్నది ఆడవాళ్ళకి మాత్రమే సంబంధించిన ట్రీట్మెంటా? ఇది చాలా మంది అనుకునే ఒక అపోహ. సంతానం అన్నది ఒక్క ఆడవాళ్ళు ఉంటేనే రాదండి. ఇది చాలా చాలా అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ చెప్పాల్సి రావడం అన్నది కొంచెం దురదృష్టకరం. సంతానం అన్నది భార్య భర్త కలిస్తేనే వస్తుంది. అక్కడి నుంచి బీజాలు రావాలి, మగవాళ్ళ నుంచి రావాలి, ఆడవాళ్ళ నుంచి, ఇద్దరి నుంచి బీజాలు వస్తేనే అవుతుంది. సో ఫర్టిలిటీ అన్నది ఇస్ ఆల్వేస్ కపుల్స్ సిమ్టమ్ అండ్ కపుల్స్ ట్రీట్మెంట్ అండి. మేము ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టుల కింద నేను ఒక్క ఆడవాళ్ళని చూడను, నేను ఒక్క మగవాళ్ళని చూడను, ఇద్దరిని చూస్తాం. ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అన్నవాడిని మగ ఆడ ఇద్దరిని చూసి ఇద్దరిలోని ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తేనే మీకు సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక చిన్న మ్యాథ్స్ సమ్ లాగండి. 2 + 2 4. 4ని మనం ప్రెగ్నెన్సీ అనుకుంటే భార్య నుంచి ఒక 2 వస్తుంది, హస్బెండ్ నుంచి ఒక 2 వస్తుంది, రెండు కలిపితేనే మనకి 4 ప్రెగ్నెన్సీ అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో మగవారికి ఐవీఎఫ్ లో రోల్ ఉందా లేదా అన్నట్లయితే పుష్కలంగా ఉంది. ఎందుకంటే మీ వీర్య కణాల్లో ఉన్న కెపాసిటీ, వాటి తాలూకు జెనెటిక్ కెపాసిటీ ఎంత ఉంది, వీటి బట్టే మీ తాలూకు ప్రెగ్నెన్సీ సక్సెస్ వచ్చే అవకాశం చాలా మటుకు డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఏ విధంగా మేము అసిస్ట్ చేస్తామన్నది మా తరపు నుంచి మా ఐడియా మీ ముందు పెడతాం. అప్పుడప్పుడు ఏంటి అంటే, ఎందుకు కపుల్ ఇది ఐవీఎఫ్ మగ ఆడదానికన్నా ఒక కపుల్స్ ప్రాబ్లం అని ఎందుకు అంటాను అంటే, ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, కొంతమందికి ఈక్వాలిటీ కొంచెం పూర్గా ఉండొచ్చు ఆ పర్టికులర్ లేడీకి. అదే వాళ్ళ హస్బెండ్ కి వీర్య కణాలు కొంచెం పుష్కలంగా ఉండి బాగుంటాయి. అంటే ఇప్పుడు మన 4 ప్రెగ్నెన్సీ అనుకుందాం, ఆడవాళ్ళ నుంచి 1 వచ్చి హస్బెండ్ నుంచి 3 వచ్చినా 1 + 3 కూడా 4 అవుతుందండి. సో అందుకే ఎప్పుడు వచ్చినా కూడా భార్యాభర్తలు కలిసి రావాలి మా దగ్గరికి. మేము అది బ్యాలెన్స్ అవుతుందా లేదా చూసుకుంటాం ఈక్వేషన్. అప్పుడప్పుడు లేడీస్ తాలూకు ఈక్వాలిటీ చాలా బాగుంది, ఆయన కొంచెం కణాలు వీక్ గా ఉన్నా తక్కువ ఉన్నా కూడా 3+1 ఆడ లేడీ ఏమో 3 ఇచ్చి హస్బెండ్ 1 ఇచ్చినా కూడా 4 అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక సంతాన సాఫల్యం కోసం ఏమైనా ప్రాబ్లం ఉండి డాక్టర్ని కలవాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే దయచేసి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మమ్మల్ని కలిస్తే మాకు కంప్లీట్ పిక్చర్ వస్తుంది. కంప్లీట్ పిక్చర్ బట్టి మీకు 100% ఒక కాంక్రీట్ అండ్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అండ్ అనాలిసిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఐవీఎఫ్ అన్నది ఆడవాళ్ళ సమస్య, ఐవీఎఫ్ అన్నది మగవాళ్ళ సమస్య కాదండి. ఐవీఎఫ్ అన్నది ఆడ మగ, భార్యాభర్త, ఆలుమగల సమస్య. ఇద్దరు కలిపి వచ్చినట్లయితేనే మీకు సంతానం కలిగే అవకాశం మేము కల్పించగలం. థ్యాంక్ యూ.